వినాయక చవితికి సంబంధించి ఒక కథ ఉంది. ఈ కథని వినాయక చవితి రోజు మనం తప్పనిసరిగా చదువుకుంటాం. వినాయకుడికి లడ్డూలు, ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఒకరోజు ఒక వినాయక చవితికి వినాయకుడు కడుపు నిండా ఉండ్రాళ్ళు, లడ్డూలు తిని కైలాసానికి బయలుదేరాడు. కైలాసానికి వెళ్లిన వినాయకుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. అతని కడుపు పగిలిపోయి కడుపులో ఉన్న ఉండ్రాళ్ళు, లడ్డూలు చెల్లాచెదురుగా దొర్లిపోయాయి. ఇదంతా ఆకాశంలో నుంచి చూస్తున్న చంద్రుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు. వినాయకుడు పైకి లేచి పొట్టని సరిచేసుకుని ఒక పాముని పొట్ట చుట్టూ కట్టుకున్నాడు. చంద్రుడు అలా హేళనగా నవ్వడాన్ని పార్వతీదేవి చూసింది. ఆమెకు కోపం వచ్చేసింది. వినాయక చవితి రోజు ఎవరైనా చంద్రుణ్ణి చూస్తే వాళ్లకి అపనిందలు తప్పవు అని శపించేసింది. అప్పట్నుంచి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూసిన వారు చెయ్యని తప్పులకు కూడా బాధ్యులయ్యేవారు. పురాణాల్లో ఉన్న సమంతకమణి కథ చదివితే